ప్రిజంప్టివ్ స్కీమ్ అనేది చూడబోతున్నాం. ఓకే, ఈ ప్రిజంప్టివ్ స్కీమ్ ఎవరికంటే ఫర్ ద పీపుల్, ఫర్ ద పర్సన్స్ who are not eligible for composition scheme. అంటే కాంపోజిషన్ స్కీమ్ కి ఎవరైతే ఎలిజిబుల్ కారో, స్ట్రిక్ట్లీ కాంపోజిషన్ స్కీమ్ కి ఎవరైతే ఎలిజిబుల్ కారో దే కెన్ ఆప్ట్ ఫర్ ది ప్రిజంప్టివ్ స్కీమ్. సార్ ఏంటి సార్ ఈ ప్రిజంప్టివ్ స్కీమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లూజివ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు అనుకుందాం. చాలా చిన్న కాన్సెప్ట్ అమ్మా ఈరోజు. ఎక్స్క్లూజివ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైనా ఉన్నారనుకుందాం. కెన్ దే ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్? వాళ్ళు కాంపోజిషన్ స్కీమ్ ఆప్ట్ చేయొచ్చా చెప్పండి? ఎక్స్క్లూజివ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నారు, కెన్ దే ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్? నో సార్. నో. ఎందుకంటే కాంపోజిషన్ స్కీమ్ లో మనకి ఏం చెప్పాడంటే, ఆల్రెడీ నువ్వు మ్యానుఫ్యాక్చరర్ కానీ, ట్రేడర్ కానీ, రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్ కానీ అయితే నీ ప్రీవియస్ ఇయర్ టర్న్ ఓవర్ని బేస్ చేసుకుని నీకు కరెంట్ ఇయర్లో నువ్వు చేసే బిజినెస్తో పాటు సర్వీసెస్కి కొంతవరకు చేయొచ్చు అని చెప్పాడు. అంతేనా కాంపోజిషన్ స్కీమ్లో చెప్పింది? అంతే కదా. కానీ అసలు నేను మ్యానుఫ్యాక్చర్ కాదు, నేను ట్రేడర్ కాదు, నేను అదర్ రిటైలర్ కూడా కాదు. ఓకేనా, జస్ట్ నేను ఎక్స్క్లూజివ్ సర్వీస్ ప్రొవైడర్ అనుకుందాం. మరి అటువంటప్పుడు నాకు బెనిఫిట్ ఏమీ లేదా? సర్వీస్ ప్రొవైడర్స్ కూడా అందులో కూడా చిన్నవాళ్ళు ఉంటారు కదా, జస్ట్ మరి వాళ్ళకి బెనిఫిట్ ఏమీ లేదా అంటే, అప్పుడు ఏం చేశారంటే they have come up with the notification. That notification number is notification number 2 of 2019. This scheme has notification number 2 of 2019, which was dated 07/03/2019. Okay, Nama. Notification number 2 of 2019, and the notification was released in 07/3/2019. Okay, that means 1920 ఫినాన్షియల్ ఇయర్ నుంచి దీన్ని అప్లికేబుల్ చేశారు అని అర్థం, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే సార్, ఏంటి సార్ దీని ఎలిజిబిలిటీ అంటే, సే ఫర్ సపోజ్ మనకు మామూలుగా కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబుల్ అవ్వాలంటే టర్న్ ఓవర్ క్రైటీరియా ఏంటి? ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో 150 lakhs ఆర్ 75 lakhs ఉండాలి, అంతే కదా. అప్పుడైతేనే ఈ ఇయర్ లో మన కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్. ఇన్ ద సేమ్ వే ఈ ప్రిజంప్టివ్ స్కీమ్ కి ఎలిజిబుల్ ఏంటంటే, ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో నాట్ ఎక్సీడింగ్ 50 lakhs. నీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత దాటకూడదు? ఎంతమ్మా ప్రిజంప్టివ్ స్కీమ్ కి? 50 lakhs. 50 lakhs is the limit. Next, what is the tax rate that is applicable? కాంపోజిట్ డీలర్ కి ట్యాక్స్ రేట్స్ అవి ఎంత ఉన్నాయి? 1%, 5% ఉన్నాయి. మరి ఈ ప్రిజంప్టివ్ స్కీమ్ తీసుకునే వాళ్ళకి ట్యాక్స్ రేట్ ఏంటంటే 6%. ఎంతమ్మా? 6%, of which 3% will be CGST and next 3% will be SGST. సార్, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుందా వీళ్ళకి? will there be any input tax credit? No ITC, no input tax credit. Can they make any interstate supplies? Either supplies? No. Either services కూడా వాళ్ళు ఇంటర్స్టేట్ సప్లైస్ చేయడం కుదరదు, అన్ని కూడా ఇంట్రాస్టేట్ సప్లైస్ అయ్యే ఉండాలి. అర్థమైందమ్మా మీకు పాయింట్? సో
ప్రిజంప్టివ్ స్కీమ్ గురించి ఈయనే నక్షలు చెప్పుకోవాలనుకుంటే, ఫర్ ది సర్వీస్ ప్రొవైడర్స్ and who are having their turnover in the preceding financial year not exceeding 50 lakhs, they can opt for this presumptive scheme. For example, sir, I am a chartered accountant. Yes, my services are taxable under GST. Okay. Sir, నాకు అంత turnover లేదు, 18% tax rate నేను కట్టలేను. Okay, then you go for the presumptive scheme. Presumptive scheme లోకి వెళ్ళు. ఓకేనా? ప్రెజెంట్ స్కీమ్ లోకి వెళ్ళి 6% కట్టు, 50 lakhs లోపు ఉంటాయి. సార్ మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో 50 lakhs దాటిపోతే ఏంటి సార్ పరిస్థితి? మిడిల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ లో 50 lakhs దాటింది, అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? ఎప్పుడైతే 50 lakhs క్రాస్ అవుతుందో అక్కడి నుంచి నేను ఏ స్కీమ్ లోకి వెళ్ళిపోతాను? అక్కడి నుంచి నేను ఏ స్కీమ్ లోకి వెళ్తానమ్మా? రెగ్యులర్ స్కీమ్ లోకి వెళ్తాను. అక్కడి నుంచి నేను రెగ్యులర్ స్కీమ్ లోకి కన్వర్ట్ అయిపోతాను. సో ఐ మీన్ రెగ్యులర్ ట్యాక్సెస్ పే చేయాలి. మా నక్షల్లో ప్రెజెంట్ స్కీమ్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఓకే, రైట్. సార్ జనరల్ గా ట్యాక్స్ లయబిలిటీ నేను ఎప్పటి నుంచి పే చేయాలి? ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి నేను పే చేయాలి? మై క్వశ్చన్. ఐ మీన్ సే ఫర్ సపోజ్ 1st April నుంచి స్టార్ట్ చేసా బిజినెస్ అనుకుందాం. 1st April నుంచి స్టార్ట్ చేసా బిజినెస్. ఓకే, let us say it is a composition scheme. Let us say it is a composition scheme. April, May, June. కాంపోజిషన్ డీలర్ కి ట్యాక్స్ పేమెంట్ క్వార్టర్లీ ఉంటుంది, నాట్ మంత్లీ. నేను ఇంకా మీకు చెప్పలేదు, చెప్తాను. ఓకేనా? కాంపోజిట్ డీలర్ కి ట్యాక్స్ పేమెంట్ క్వార్టర్లీ ఉంటుంది. అంటే ఏప్రిల్ మంత్ లో ఎంత సేల్ చేశాడు, మే మంత్ లో ఎంత సేల్ చేశాడు, జూన్ మంత్ లో ఎంత సేల్ చేశాడు, ఇదంతా టోటల్ చేస్తే క్వార్టర్లీగా 3 months కి ఎంత టర్న్ ఓవర్ వచ్చిందో దాని మీద 1% కానీ 5% కానీ ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా? రైట్. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 months లో లెట్ us say it is an Andhra Pradesh state and he is a trader in goods only. Trader in goods. మా అర్థమవుతుందా ఇలస్ట్రేషన్ జాయిగా? సో ఏప్రిల్ నుంచి ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా 40 lakhs టర్న్ ఓవర్ జరిగింది. దెన్ July, August, September for this second quarter. Another 40 lakhs turnover has happened and cumulative turnover is 80 lakhs. Okay. So ఎప్పుడైతే 40 lakhs దాటిందో దెన్ ఈజ్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్ట్రేషన్ కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ కి రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంతమ్మా? ఆంధ్రప్రదేశ్ లో ఎక్స్క్లూజివ్ సప్లయర్ ఆఫ్ గూడ్స్ కి రిజిస్ట్రేషన్ లిమిట్ ఎంత? 40 lakhs. 40 lakhs. సో ఇక్కడ 40 lakhs దాటెడ్ కాబట్టి 1st Julyన రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు అండ్ అందులో కాంపోజిట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. ఓకే, కాంపోజిట్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. నౌ టెల్ మీ ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ ఎంత కట్టాలి చెప్పండి. What is the tax liability of this person? Can anyone tell me? 80 lakhs మీద 1% కట్టాలా లేదంటే 40 lakhs మీద 1% కట్టాలా? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్ కి 40 lakhs టర్న్ ఓవర్ చేశాడు. ఎప్పుడైతే 40 lakhs టర్న్ ఓవర్ అయిపోయిందో నెక్స్ట్ డే రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు. సో తీసుకుని
తీసుకున్నప్పుడు ఏం చేశాడంటే కాంపోజిషన్ స్కీమ్ ఆఫ్ చేసుకున్నాడు. ఆ 3 months కి మళ్ళీ క్వార్టర్ కి 40 lakhs టర్న్ ఓవర్ అయింది. ఓవరాల్ గా 80 lakhs ఉంది ఇప్పుడు టర్న్ ఓవర్. ఓకే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు కాబట్టి రిటర్న్ ఫైల్ చేయాలి కదా. ఫైల్ చేసేటప్పుడు ఎంత లైబిలిటీ కట్టాలి? ఈ 1% అనేది 80 lakhs మీద అప్లై చేయాలా, 40 lakhs మీద అప్లై చేయాలా? Could you tell me answer please? మా వైల్డ్ గెస్ చేయండి, 40యా 80యా? నో ప్రాబ్లం. సరే చెప్తాను చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నాడో, అది ఎప్పుడైతే లైబుల్ అయ్యాడో, రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ఎప్పుడైతే లైబుల్ అయ్యాడో, ఐ మీన్ 40 lakhs ఎప్పుడైతే దాటిందో అప్పుడే అతనికి ట్యాక్స్ లైబిలిటీ అరేజ్ అవుతుంది. అప్పటి వరకు కూడా గవర్నమెంట్ ట్యాక్స్ లైబిలిటీ అరేజ్ అవ్వదు. సో 40 lakhs, ఫస్ట్ 40 lakhs ఏవైతే ఉన్నాయో అప్ టు ది డేట్ ఆఫ్ లైబుల్, up to the date of liable is not required to pay the tax. Okay na, is required to pay the tax only on the next 40 lakhs. So tax liability will be 40 lakhs into 1%. 40 lakhs into 1%. అర్థమైందమ్మా మీకు? మా అర్థమైందా? సే ఫర్ సపోజ్ ఇప్పుడు ఎలిజిబిలిటీ కడుతున్నా నెక్స్ట్ ఇయర్, ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ రా. చూడండి, ఇందాక ఎగ్జాంపుల్ నే కంటిన్యూ చేస్తాను. Q1 40 lakhs, వెంటనే రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు కాంపోజిషన్ లో. Q2 40 lakhs, Q3 40 lakhs, Q4 40 lakhs. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కి కెన్ యూ టెల్ మీ ద ఎలిజిబిలిటీ? ఎలిజిబుల్ కాదా చెప్పండి ఒకసారి నాకు. నాట్ ఎలిజిబుల్ సార్. వై? అగ్రిగేట్ 160 lakhs అయిపోయింది కదా సార్. 150 lakhs. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత ఉంది? 160 lakhs. 160 lakhs అంటే ఇక్కడ ఫస్ట్ క్వార్టర్ ను కూడా ఇంక్లూడ్ చేసుకున్నారా? అప్పటికి రిజిస్ట్రేషన్ రాలేదుగా, చేయాలా? ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ అన్నాడు కాబట్టి టోటల్ టర్న్ ఓవర్ ని ఇంక్లూడ్ చేయాలి. వెరీ గుడ్. అంటే విషయం ఏంటంటే ఎలిజిబిలిటీ కట్టేటప్పుడేమో ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ ని టర్న్ ఓవర్ ని కన్సిడర్ చేస్తాము, కానీ ట్యాక్స్ లయబిలిటీ కట్టేటప్పుడు ఎక్కడి నుంచి అయితే లయబుల్ అవుతాడో అక్కడి నుంచి క్యాల్కులేట్ చేయాలి, అంతేనా? ఆ టర్న్ ఓవర్ తీసుకోవాలి. అర్థమైందమ్మా? ఎలిజిబిలిటీ కట్టేటప్పుడు టోటల్ టర్న్ ఓవర్ తీసుకున్నాం, ట్యాక్స్ లయబిలిటీ కట్టేటప్పుడు ఇందాక మనం ఈ 40 lakhs తీసుకున్నామా? తీసుకోలేదు. ఎప్పుడైతే హీ బికమ్ లయబుల్ అయ్యాడో అక్కడి నుంచి ట్యాక్స్ లయబిలిటీ కట్టాం. ఈ 40 lakhs మీద 1% కట్టాను. ఎస్ ఆర్ నో? సో దిస్ ఇస్ ద అబ్జర్వేషన్. ఇలాంటి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఎలిజిబిలిటీ కట్టేటప్పుడు రిజిస్ట్రేషన్ ముందున్న టర్న్ ఓవర్ కూడా కన్సిడర్ చేసుకుని టర్న్ ఓవర్ చెప్పాలి. ఎలిజిబిలిటీ చెప్పేటప్పుడు ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎప్పుడైతే నువ్వు లయబుల్ ఫర్ రిజిస్టర్ లయబుల్ అయ్యావో అక్కడి నుంచి నీ టర్న్ ఓవర్ క్యాలిక్యులేట్ చేసి దాని మీద నువ్వు ట్యాక్స్ లయబిలిటీ అప్లై చేయాలి. ఓకేనా అమ్మా? లేదు సార్ ఈ రిజిస్ట్రేషన్ అనేది స్టార్టింగ్ లోనే తీసేసుకున్నాడు, అంటే 40 రాకముందే తీసేసుకున్నాడు, అప్పుడు ట్యాక్స్ లయబిలిటీకి 40 కన్సిడర్ చేస్తావా? నా క్వశ్చన్ అర్థమైందా మీకు? ఈ రిజిస్ట్రేషన్ మన ఎగ్జాంపుల్లో 40 తర్వాత తీసుకున్నాడు, ఓకేనా? ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మాడిఫై చేస్తున్నా, ఈ రిజిస్ట్రేషన్ 40 కన్నా ముందే తీసేసుకున్నాడు. ఇప్పుడు ట్యాక్స్ లయబిలిటీ 40 + 40 80 మీద కడతారా, మళ్ళీ 40 మీద కడతారా? 80 lakhs మీద పే చేయాలి సార్. 80 lakhs మీద కడతారు. ఎందుకంటే
ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నాడో హీఈస్ లైబుల్ టు పే ద ట్యాక్స్. ఓకేనా? సో విషయం ఏంటంటే అతను ఎప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటాడో అక్కడి నుంచి ట్యాక్స్ లైబిలిటీ అరేజ్ అవుతుంది, లేదా ఎప్పుడైతే లైబుల్ ఫర్ రిజిస్టర్ అయ్యాడో అక్కడి నుంచి ట్యాక్స్ లైబిలిటీ అరేజ్ అవుతుంది. ఓకేనా? షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇవి అబ్జర్వేషన్స్. మనం మ్యాటర్ చదువుకుంటూ వెళ్ళిపోవడం ముఖ్యం కాదు, అబ్జర్వేషన్స్ ముఖ్యం. ఎగ్జాంపుల్స్ తీసుకుని దాన్ని అనలైజ్ చేయడం ముఖ్యం. ఓకేనా? ఓకే, లెట్ us see what are the other conditions that are applicable to presumptive taxation. Same is the case with the presumptive taxation. ఈ ఎగ్జాంపుల్ కాంపోజిషన్ కే కాదు, ప్రెజెంటివ్ కూడా అప్లికేబుల్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ చాలా కండిషన్స్ కాంపోజిషన్ స్కీమ్ కి ప్రెజెంటివ్ స్కీమ్ కి సిమిలర్ గా ఉంటాయి. ఓకేనా? చూద్దాం. The following relevant provisions are discussed as under Section 10 of 2A has provided an option. Remember that presumptive scheme and composition scheme are option to the taxpayer. They are not mandatory. Okay. An option to a registered person whose aggregate turnover in the preceding financial year is up to 50 lakhs and who is not eligible to pay the tax under 10(1). That means composition tax. నేను మీకు చెప్పాను కదా, ఎవరైతే కాంపోజిషన్ స్కీమ్ కి అదర్వైజ్ ఇన్ఎలిజిబుల్ అవుతారో they only can opt for the presumptive scheme. Okay, if you are eligible for composition scheme, then you cannot enter this scheme. Presumptive scheme లోకి రాకూడదు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఏదో ఒకటే. నువ్వు అందులో ఎలిజిబుల్ అయితే అది తీసుకో, అందులో ఎలిజిబుల్ కాకపోతేనే ప్రెజెంటివ్ రా. ఓకేనా? సో దెన్ దే హ్యావ్ టు పే ద ట్యాక్స్ at 6%, which of 3% comes to CGST and 3% comes to the SGST or UTGST. Okay. Next, we have discussed the condition that preceding financial year లో ఎంత ఉండాలి టర్నోవర్? 50 lakhs ఉండాలి. ఈ ఇయర్ లో కూడా ఎంత మెయింటైన్ చేసుకోవాలి? 50 lakhs మెయింటైన్ చేయాలి. 50 lakhs దాటితే రెగ్యులర్ స్కీమ్ లోకి వెళ్ళిపోతాడు. అది మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ సార్, కంప్యూటేషన్ ఆఫ్ అగ్రిగేట్ టర్నోవర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఇక్కడ అగ్రిగేట్ టర్నోవర్ దేనికమ్మా? ఎలిజిబిలిటీ కడుతున్నాడు. అగ్రిగేట్ టర్నోవర్ ట్యాక్స్ లైబిలిటీ కడితే ఏం చేయాలో మనకు తెలుసు. అగ్రిగేట్ టర్నోవర్ ఎలిజిబిలిటీ కట్టాలన్నప్పుడు ఏం ఇంక్లూడ్ చేయాలో మనకు తెలుసు. చూద్దాం. ఫర్ ద పర్పస్ ఆఫ్ కంప్యూటింగ్ అగ్రిగేట్ టర్నోవర్ ఆఫ్ ఏ పర్సన్ ఫర్ డిటర్మైనింగ్ హిస్ ఎలిజిబిలిటీ టు పే ద ట్యాక్స్ అండర్ ది స్కీమ్, ద అగ్రిగేట్ టర్నోవర్ షల్ include the value of supplies made by such a person from the first day of April of a financial year up to the date when he becomes liable for the registration under this act. అంటే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ని వీడు ఏంటంటే వర్డ్స్ లో చెప్పాడు. అంటే ఎలిజిబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఎంత టర్నోవర్ ఉందో టోటల్ టర్నోవర్ తీసుకోవాలి. ఓకే, బట్ షల్ నాట్ ఇంక్లూడ్ ఏమి ఇంక్లూడ్ చేయకూడదు? ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఆ పాయింట్ ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, రైట్. అనదర్ కండిషన్, ఈజ్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ ఎనీ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ ఆర్ నాట్ taxable under the act. ఈ పాయింట్ సేమ్ పాయింట్ ఇన్ కాంపోజిషన్ స్కీమ్ ఆల్సో. నెక్స్ట్, he is not engaged in making any interstate outward supply. This is also similar point, but the thing is composition scheme లో interstate services చేయొచ్చు, బట్ ఈ స్కీమ్ లో interstate services కానీ interstate goods కానీ రెండు చేయకూడదు. ఓకే, నెక్స్ట్, he is not engaged in making any supply of goods or services through e-commerce operator. Same point. And next, he is not a manufacturer of such goods. He is not a manufacturer of ice cream, tobacco, pan masala, aerated goods, etc. And also he is not a supplier of ice cream, pan masala, aerated water and tobacco products. Okay, and he is not a casual taxable person. He is not a non-resident taxable person. మా కండిషన్స్ అన్ని సిమిలర్ గానే ఉన్నాయా? కాంపోజిట్ స్కీమ్ కి ప్రెజెంటివ్ స్కీమ్ కి కండిషన్స్ అన్ని సిమిలర్ గానే ఉన్నాయా లేవా?
ఉన్నాయి సార్. సేమ్, ఆల్మోస్ట్ సిమిలర్ కండిషన్స్. ఓకే, ఒక కాంపోజిషన్ స్కీమ్ లో ఒక రిజిస్ట్రేషన్స్, నాకు మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉంటే ఒక స్కీమ్ ని కాంపోజిషన్ లో ఇంకో స్కీమ్ ని రెగ్యులర్ స్కీమ్ లో పెట్టుకోవడం కుదురుతుందా? నో సార్. సేమ్ అంతే, ఇక్కడ ప్రెజెంటివ్ స్కీమ్ కూడా అంతే. ఒక స్కీమ్ ని ప్రెజెంటివ్ స్కీమ్ లో ఒక రిజిస్ట్రేషన్ ని, రెండో రిజిస్ట్రేషన్ ని రెగ్యులర్ లో అలా ఆప్ చేసుకోవడం కుదరదు. నెక్స్ట్, రేట్ ఆఫ్ ట్యాక్స్ 3% విల్ బి సిజిఎస్టి అండ్ 3% విల్ బి ఎస్జిఎస్టి. మా ఇక్కడ నాకు సర్వీసెస్ లో ట్యాక్సబుల్ సర్వీసెస్ ఉండొచ్చు, ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను ఈ 6% అనేది ట్యాక్సబుల్ సర్వీసెస్ మీద లేదంటే టోటల్ సర్వీసెస్ మీద? టోటల్ సర్వీసెస్. టోటల్ సప్లైస్ బోత్ taxable and exempted supplies. ఓకే, నెక్స్ట్. రైట్, అండ్ మీకు చెప్పాను ఆల్రెడీ, ట్యాక్స్ లైబిలిటీ కట్టేటప్పుడు రిజిస్ట్రేషన్ కి ముందున్న టర్న్ ఓవర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పాయింట్ ఇక్కడ మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాడు. ఓకేనా? రైట్, నెక్స్ట్. ఆప్షనల్ ల్యాప్సెస్ ఇఫ్ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 50 lakhs. ఏ ఇయర్ లో అయితే నీకు మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో 50 lakhs దాటిపోతున్న టర్న్ ఓవర్, దెన్ యు ఆర్ అవుట్ ఆఫ్ ది స్కీమ్. అండ్ నెక్స్ట్, కాంపోజిషన్ ట్యాక్స్ నాట్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ ది రిసిపియన్స్. ట్యాక్స్ లయబిలిటీ రిసిపియన్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం కుదరదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కెనాట్ బి అవైల్డ్. ఈ పాయింట్ మనకు తెలుసు, ఐటీసీ మనకి రాదు. ఓకేనా? నెక్స్ట్, penal consequences. If the proper officer has reasons to believe that a taxable person has paid under the composition scheme despite not being eligible. అంటే ఎలిజిబిలిటీ లేకపోయినా గవర్నమెంట్ ని మోసం చేసి నేను కాంపోజిషన్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ తీసుకొని, ఓకే, నేను ట్యాక్స్ కట్టేసాను అనుకో కాంపోజిషన్ స్కీమ్ లో 1% ట్యాక్స్, దెన్ అది కనుక ఆఫీసర్స్ కనుక తెలిస్తే దే కెన్ టేక్ penal action on me. As per which section, sir? As per section 73 and section 74 of the act. Section 73 and section 74 of the act. Clear? అంటే say for suppose if I am a manufacturer or if I am a supplier of this I'm a manufacturer of this tobacco. As you know that the manufacturer of tobacco is not eligible to opt for the composition scheme. కానీ నేనేం చేశానంటే ఫ్రాడ్యులెంట్ గా కాంపోజిషన్ స్కీమ్ తీసుకున్నాను గవర్నమెంట్ దగ్గర నుంచి. ఓకే, అలా 1% కట్టేస్తున్నాను. ఇది కనుక ఆఫీసర్స్ కి ఆన్ ఇన్స్పెక్షన్ కానీ ఆన్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ తెలిసిందనుకో, దెన్ దే కెన్ టేక్ యాక్షన్ ఆన్ మీ యాజ్ పర్ సెక్షన్ 73 and 74 ఫ్రాడ్యులెంట్ కేసెస్ అన్నమాట ఇవి. ఓకే, నెక్స్ట్. మా ఇన్వార్డ్ ఆర్సీఎం కి కాంపోజిషన్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ చేయొచ్చా? నేను ఇన్వార్డ్ ఆర్సీఎం కి కన్సెషనల్ ట్యాక్స్ రేట్ అప్లై చేయొచ్చా? No, it is not possible. At the actual rate I need to pay. Okay, next. Customer is not entitled to take the credit of composition tax. అది మనకు తెలిసిందే. బయ్యర్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు, అలాగే కాంపోజిట్ డీలర్ కి, ప్రెజెంట్ డీలర్ కి కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ రిటర్న్స్ ఫైలింగ్ ప్రొసీజర్ చూద్దాం. నెక్స్ట్, let us see the return filing procedure for the composite dealer and present dealer. Same amma, return filing procedure. Generally composite dealer and presumptive dealer are required to file the returns quarterly. Which forms are
CMP08 ఏ ఫామ్ అమ్మా? ఫామ్ నెంబర్ ఏంటి? CMP08 క్వార్టర్లీ. సార్ ఎలా సార్ క్వార్టర్లీ? టోటల్ టర్న్ ఓవర్ ఫస్ట్ క్వార్టర్ టోటల్ టర్న్ ఓవర్ తీసుకొని అందులో ట్యాక్స్, దాని మీద ట్యాక్స్ లయబిలిటీ క్యాలిక్యులేట్ చేసి ఆ టర్న్ ఓవర్ అమౌంట్, ఆ ట్యాక్స్ లయబిలిటీ అమౌంట్ ఆ రిటర్న్ లో ఫైల్ చేసి రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అలాగే అంటే ఎన్ని క్వార్టర్లీ ఒక రిటర్న్ కాబట్టి వీళ్ళకి సంవత్సరానికి ఎన్ని రిటర్న్స్ వస్తాయి చెప్పండి? ఎన్ని క్వార్టర్స్ ఉంటాయేమో? 4 క్వార్టర్స్ కదా. ఓకేనా? సో వీళ్ళు మొత్తం ఎన్ని CMP08 ఫైల్ చేయాలి? మా ఉన్నారా? 4 సార్. 4 CMP08 ఫైల్ చేయాలి. తర్వాత యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలి. సంవత్సరానికి ఒక రిటర్న్ అనమాట. యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలి. ఆ రిటర్న్ ఏమేంటంటే GSTR 4, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ 4. యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలి. యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలి. సార్ వాట్ ఈస్ ద డ్యూ డేట్? వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ దిస్ రిటర్న్? అంటే ఫర్ సపోజ్ ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్ ఉంది అనుకుందాం. దీనికి జూలై 18th లోపు ఫైల్ చేయాలి. అంటే ఏంటి? 18th డే ఆఫ్ ది మంత్ సక్సీడింగ్ ది ఎండ్ ఆఫ్ ది క్వార్టర్. 18th డే ఆఫ్ ది మంత్ సక్సీడింగ్ ది ఎండ్ ఆఫ్ ది క్వార్టర్. ఓకేనా? సో అంటే ఏంటి? ఏప్రిల్, మే, జూన్ కి జూలై, అలాగే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ కి అక్టోబర్ 18th, అలా ఫైల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఫైల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? సో దట్ ఈస్ ద రిటర్న్ ఫైలింగ్ ప్రొసీజర్ ఫర్ ది కాంపోజిట్ డీలర్ యాజ్ వెల్ యాజ్ ది ప్రెజెంటివ్ డీలర్. వాళ్ళు ఏం ఫైల్ చేయాలమ్మా? క్వార్టర్లీ CMP08 ఫైల్ చేయాలి. అలాగే యాన్యువల్లీ GSTR 4 ఒకటి ఫైల్ చేయాలి. నెక్స్ట్ సార్ వాట్ ఇఫ్ సే ఫర్ సపోజ్ Q2 అయిపోయింది. ఐ మీన్ Q2 అంటే సెప్టెంబర్ మంత్ అయిపోయింది. అక్టోబర్ మంత్ లో నేను రెగ్యులర్ స్కీమ్ లోకి మారాను. అంటే అప్ టు సెప్టెంబర్ ఏమో కాంపోజిట్ లో ఉన్నాను. ఆ తర్వాత ఏమైందంటే రెగ్యులర్ లోకి మారాను. ఇప్పుడు నేను ఏమేమి రిటర్న్స్ ఫైల్ చేయాలి చెప్పండి? మా ఉన్నారా? సెప్టెంబర్ వరకు కాంపోజిట్ లో ఉన్నాను. అక్టోబర్ నుంచి రెగ్యులర్ లో కన్వర్ట్ అయ్యారు. ఓకే రైట్. ఇప్పుడు నేను ఏమేమి రిటర్న్స్ ఫైల్ చేయాలి చెప్పండి? కాంపోజిట్ లో ఉన్నంత వరకు కూడా నాకు అంటే 2 క్వార్టర్స్ అయినాయి కదా. 2 క్వార్టర్స్ కి క్వార్టర్ 1 కి CMP08, అలాగే క్వార్టర్ 2 కి CMP08 ఫైల్ చేయాలి. అలాగే దీంతో పాటు మరి హాఫ్ ఆఫ్ ది ఇయర్ లో కాంపోజిట్ రిజిస్ట్రేషన్ లో ఉన్నాను కదా, మళ్ళీ యాన్యువల్ రిటర్న్ ఒకటి ఫైల్ చేయాలి, GSTR 4. మళ్ళీ ఇక్కడ రెగ్యులర్ స్కీమ్ లో ఉన్నాను కదా, రెగ్యులర్ స్కీమ్ లో ఎక్కడి నుంచి? అక్టోబర్ నుంచి ఉన్నాను కదా, అక్కడి నుంచి మామూలుగా GSTR 1, GSTR 3B ఎవ్రీ మంత్ ఫైల్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా మార్చి వరకు ఫైల్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ మళ్ళీ రెగ్యులర్ డీలర్ కి యాన్యువల్ రిటర్న్ GSTR 9 అది ఫైల్ చేయాలి. అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ కన్వర్టెడ్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఇయర్ then you need to file the returns for the both schemes applicable. ఓకేనా? కాంపోజిట్ డీలర్ అయితే ఎక్కడ వరకు కాంపోజిట్ డీలర్ కింద ఉన్నో అక్కడ వరకు రిటర్న్స్ ఫైల్ చేయి. ఎప్పుడైతే రెగ్యులర్ డీలర్ అయ్యావో అక్కడి నుంచి రెగ్యులర్ డీలర్ కి అప్లికేబుల్ అయ్యే రిటర్న్స్ ఫైల్ చేయి. కాకపోతే ఇయర్ ఎండింగ్ లో యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి కదా. ఆ యాన్యువల్ రిటర్న్స్ లో GSTR 4 నీకు, ఎందుకంటే ఒక ఇయర్ లో కాంపోజిట్ లో ఉన్న సగం
ఇంకో ఇంకో సగం ఏమో రెగ్యులర్ లో ఉన్నావు కాబట్టి 2 యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. 2 యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. ఫస్ట్ 2 క్వార్టర్ కి GSTR 4 ఫైల్ చేయాలి. తర్వాత నుంచి కూడా GSTR 9 అనేది ఫైల్ చేయాలి. మా అర్థమైందా ప్రొవిజన్స్, రిటర్న్ ఫైలింగ్ ప్రొసీజర్స్? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ లెట్ us go with the illustrations. Illustration 9. Illustration 9. చూడండి అమ్మా. Chanchal started providing beauty and grooming services. Okay. And inaugurated care beauty center. ఓకేనా, సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏంటంటే కేర్ బ్యూటీ సెంటర్ అంట ఇన్ జనక్పూరి, ఢిల్లీ. ఆన్ 1st April 2021. నైస్. She opted to pay the tax under composition tax. Pay the tax under section 10(2)(a). Section 10(2)(a) అంటే ఏంటమ్మా? Presumptive levy అనా? ఎస్ సార్. Yes. Section 10(2)(a) means presumptive levy in the said financial year. అమ్మా క్వశ్చన్ ఇలాగ ఇచ్చేస్తాడు మీకు. ఓకేనా, సెక్షన్ 10(2)(a) అంటే ఏంటో మీకు గుర్తుండాలి. ఓకే. The aggregate turnover of care beauty center for the quarter ending June 21 was 20 lakhs. Quarter ending June అంటే ఏంటమ్మా? ఫస్ట్ క్వార్టరా సెకండ్ క్వార్టరా? ఫస్ట్ క్వార్టర్ సార్. ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ టర్నోవర్ ఎంత? 20 lakhs. ఫర్దర్ ఫర్ ద హాఫ్ ఇయర్ ఎండింగ్ 30th September 2021 ద టర్నోవర్ రీచ్డ్ 50 lakhs. అంటే ఇది సెకండ్ క్వార్టర్ టర్నోవరా లేదంటే ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ కలిపి టర్నోవరా? రెండు కలిపి సార్. రెండు కలిపి టర్నోవర్. ఓకే, అంటే ఫస్ట్ క్వార్టర్ లో 20, సెకండ్ క్వార్టర్ లో 30 అని అర్థం. కేర్ బ్యూటీ సెంటర్ రికార్డెడ్ ర్యాపిడ్ గ్రోత్ and the turnover reached 70 lakhs by the end of the October. Okay. Determine the total tax liability of the care beauty center by the end of October 2021. Okay, బానే ఉంది. Next, care beauty services wishes to opt for the composition scheme under section 10(1) from the next financial year. You are required to advise it whether it can do so. ఓకేనమ్మా, మీరు చెప్పండి అమ్మా, ట్యాక్స్ లయబిలిటీ ఎలా కట్టాలి చెప్పండి. Q1 ఎంత? 20 lakhs. Q1 20, Q2 30. సెప్టెంబర్ అయిపోయింది. తర్వాత అక్టోబర్ మంత్ లో ఎంత అయిందమ్మా? అక్టోబర్ మంత్ కి 20 lakhs. 20 lakhs. ఎందుకంటే టోటల్ 70 కదా, 20 lakhs అవుతుంది. రైట్. ట్యాక్స్ లయబిలిటీ చెప్పండి. ఎప్పుడు రిజిస్ట్రేషన్ తీసుకున్నారు చూడండి అక్కడ కరెక్ట్ గా. అది ఏమన్నా చెప్పాడా? ఫస్ట్ ఏప్రిల్ సార్. ఫస్ట్ ఏప్రిల్ బిజినెస్ పెట్టాడని చెప్పాడు. రిజిస్ట్రేషన్ ఎక్కడ తీసుకున్నాడు అనేది చెప్పలేదు. ఓకేనా, వాడు రిజిస్ట్రేషన్ ఎక్కడ తీసుకున్నాడని చెప్పుకుంటే మనం ఫస్ట్ 20 lakhs నుంచి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకెళ్ళిపోతాం. కానీ ఏమన్నాడంటే she opted to pay the tax under section 10(2)(a) of the CGST in the said financial year అన్నాడు. కానీ ఎక్కడి నుంచి అనేది మనకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు సొల్యూషన్ మీరు అజంప్షన్ తీసుకోవచ్చు. క్వశ్చన్ లో వాడు రిజిస్ట్రేషన్ ఫస్ట్ క్వార్టర్ ఎండింగ్ తర్వాత తీసుకున్నాడా లేదంటే ఫస్ట్ క్వార్టర్ స్టార్టింగ్ లోనే తీసుకున్నాడా అనేది ఇవ్వలేదు. ఇప్పుడు యాజ్ ఎ స్టూడెంట్స్ గా మీరు అజంప్షన్ తీసుకోవచ్చు. అజంప్షన్ అని కోట్ చేసి ఐ అజ్యూమ్ దట్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఆలోచించావో ఒక స్టూడెంట్, అలా మీరు మీ అజంప్షన్ మీరు కోట్ చేసి అలా తీసుకోవచ్చు. లేదు ఒకవేళ నేనైతే నా అజంప్షన్ ఏంటంటే 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో నేనే అజంప్షన్ తీసుకుంటా అంటే రిజిస్ట్రేషన్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ది డేట్ షీ బికేమ్ లయబుల్. అంటే 20 lakhs దాటిన తర్వాత సెకండ్ క్వార్టర్ నుంచి తీసుకున్నారని నేను అనుకుంటాను. లేదు నువ్వేం అనుకుంటావు అంటే క్వార్టర్ 1 నుంచే ఫస్ట్ నుంచే తీసుకున్నాడని నువ్వు అనుకుంటావు. ఎలా చేసినా పర్లేదు, కానీ అజంప్షన్ కోట్ చేయాలి. ఈ క్వశ్చన్ లో ప్రాబ్లం ఏంటంటే అజంప్షన్ కోట్ చేయాలి. యు ఆర్ ఫ్రీ
టు రైట్ యువర్ ఎజంప్షన్. నో ప్రాబ్లం. ఇన్స్టిట్యూట్ దగ్గర 2 సొల్యూషన్స్ ఉంటాయి. యూ కెన్ గెట్ ది మార్క్స్. ఓకే, రైట్. సో ఇక్కడ ఆధార్ ఏం చేసేదంటే 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ లయబిలిటీ అవసరం లేదు కాబట్టి, ఓకే, సో అప్ టు 20 lakhs ట్యాక్స్ లయబిలిటీ ఏమవుతుంది? ఇట్ విల్ బి నిల్. నెక్స్ట్ Q2 లో 30 lakhs కదా, సో 30 lakhs ఇంటూ 6%. 30 lakhs ఇంటూ 6%. నెక్స్ట్ అక్టోబర్ మంత్కి ఎంత అయిందమ్మా? 20 lakhs అయ్యింది. 50 lakhs దాటిన తర్వాత ప్రెజెంటివ్ స్కీమ్ అప్లికేబుల్ అవుతుందా? No, sir. నో సార్. 50 lakhs దాటిన తర్వాత ప్రెజెంటివ్ స్కీమ్ అప్లికేబుల్ అవ్వదు కదా. అంటే ఇక్కడ ఏమవుతుంది? రెగ్యులర్ స్కీమ్ లోకి వచ్చేసాడు ఇక్కడ. సో రెగ్యులర్ స్కీమ్ కి రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ. నోట్ ద రేట్ ఆఫ్ GST అప్లికేబుల్ ఆన్ సచ్ సర్వీసెస్ ఈజ్ ఎంత? 18%. 18%. సో 50 lakhs దాటిన తర్వాత అమౌంట్ కి ఎంత రేట్ అప్లికేబుల్ అవుతుంది? 18%. 18%, 3.6 lakhs. So this is how we need to compute the tax. We need to compute the tax. Next solution చూడండి. Care and Care Beauty Services wishes to opt for the composition scheme. అంటే ఈ బ్యూటీ సర్వీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవాలనుకుంటున్నారంట. చెప్పండి అమ్మా, వాళ్ళు తీసుకోవచ్చా? కెన్ దే ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్? Yes, sir. ఎస్ సారా? నో సార్. నో. ఎందుకంటే చెప్పాను, ప్రెజెంటివ్ స్కీమ్ కి ఎలిజిబుల్ అయిన వారు కాంపోజిషన్ స్కీమ్ కాదు. కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యేవారు ప్రెజెంటివ్ స్కీమ్ కి రావడం కుదరదు. ఎలా ఎలిజిబుల్ అవుతాడు? ఇక్కడ ఎక్స్క్లూజివ్ సర్వీసెస్ కదా, మ్యానుఫ్యాక్చర్ కాదు, ట్రేడర్ కాదు, రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్ అయితే మాత్రమే కాంపోజిషన్ లోకి వెళ్ళగలడు. అదర్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఎవరు కూడా కాంపోజిషన్ లోకి వెళ్ళలేరు. ఓకేనా? Yes, sir. దట్ ఈస్ ద పాయింట్. సో అది ఆన్సరింగ్ ప్యాటర్న్. ఓకేనా? నెక్స్ట్ ఇలస్ట్రేషన్ చూడండి. Very easy, I think so. Mr. A has a registered repair center where electronic goods are repaired or serviced. అతను ఒక సర్వీస్ సెంటర్ అంట. His repair center is located in the state of Rajasthan and is not engaged in making any interstate supply of services. Okay, interstate supply ఏమీ చేయట్లేదు. His aggregate turnover in the preceding financial year is only 45 lakhs. No problem. Next, with reference to the provisions of the CGST Act 2017, examine whether Mr. Ajay can opt for the composition scheme in the current financial year. చెప్పండి అమ్మా, కాంపోజిషన్ స్కీమ్ అంటే తీసుకోవచ్చా? లాస్ట్ ఇయర్ లో టర్న్ ఓవర్ 45 lakhs. అతనేమో ఒక రిపేరింగ్ సెంటర్. ఓకేనా? తను తీసుకోవచ్చా? ఈ ఇయర్ లో కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చా? హలో, చెప్పండి అమ్మా. లాస్ట్ ఇయర్ లో 45 lakhs టర్న్ ఓవర్. అతను రిపేర్ సెంటర్, ఎలక్ట్రానిక్ గూడ్స్ అవి రిపేర్ చేసి ఇస్తూ ఉంటాడు, అంటే సర్వీసెస్. కెన్ యూ ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్? ఎస్ సార్. హౌ No, కెన్ sir. యూ? ఈజ్ ఎ సర్వీస్ ప్రొవైడర్. హౌ కెన్ యూ గెట్ కాంపోజిషన్ స్కీమ్? ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఆప్టింగ్ ది కాంపోజిషన్ స్కీమ్. కానీ ఈజీ ఎలిజిబుల్ టు అవైల్ ది బెనిఫిట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ అండర్ సెక్షన్ 10(2)A. ఇప్పుడు 10(2)A లోకి వచ్చాడు. 10(2)A ఎలిజిబుల్ అవుతాడా అని అడుగుతున్నాడు. ఎస్, 10(2)A అంటే ఏంటమ్మా? కాంపోజిషనా, ప్రిజంప్షనా? ప్రిజంప్షన్ సార్. ప్రిజంప్షన్ ఎలిజిబులేగా. Yes, sir. ఎస్ సార్. You can get the registration. Considering the option of payment of tax available to Mr. A, compute the amount of tax payable by him, assuming that his aggregate turnover in the current financial year is 35 lakhs. అతని టోటల్ టర్న్ ఓవర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో 35 lakhs అంట. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ తీసుకున్నాడు ఏంటి, ఇది ఏమైనా చెప్పాడా మనకి? 20 lakhs దాటిన తర్వాత తీసుకున్నాడా? 35 lakhs అదే ఐ మీన్ ఫస్ట్ తీసుకున్నాడా? ఇదేం చెప్పలేదు. సో మీ ఎజంప్షన్ ఇక్కడ
అందుకని ఆధార్ ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ వేరే అజంప్షన్ తో చేశాడు. టోటల్ 35 lakhs మీద 6% వేసాడు ట్యాక్స్ లైబిలిటీ. ప్రెజెంట్ స్కీమ్ కి 6% కదా అప్లికేబుల్. సో 35 lakhs మీద 6% వేసాడు. మీరు కావాలంటే మీరు అజంప్షన్ తీసుకుని అప్ టు 20 lakhs రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి ఐ అజ్యూమ్ దట్ ఈజ్ అబ్టైన్డ్ ది రిజిస్ట్రేషన్ ఓన్లీ ఆఫ్టర్ క్రాసింగ్ ది 20 lakhs అని మీరు అజంప్షన్ తీసుకొని రిమైనింగ్ 15 lakhs మీద మీరు 6% కట్టొచ్చు. ఓకేనా? ఇలాగే చెయ్యాలన్న రూల్ అయితే లేదు. ఓకేనా అమ్మా, అర్థమైందా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంటైర్ ది కాన్సెప్ట్ ఆఫ్ కాంపోజిషన్ స్కీమ్ అండ్ ప్రెజెంటివ్ స్కీమ్. సో ఇప్పుడు దాకా టోటల్ గా మనం రిజిస్ట్రేషన్ చాప్టర్ లో సెక్షన్ 22, సెక్షన్ 23, సెక్షన్ 24 అలాంగ్ విత్ నోటిఫికేషన్స్ ప్లస్ కాంపోజిషన్ స్కీమ్ మొత్తం అన్ని చూసామమ్మా. ఓకేనా? కాంపోజిషన్ స్కీమ్ అయితే కంప్లీట్ గా చూసాం. రిజిస్ట్రేషన్ చాప్టర్ లో ఆ 3 సెక్షన్స్ చూసాము. తర్వాత రిజిస్ట్రేషన్ చాప్టర్ లో ప్రొసీజరల్ ఉంటుంది. అంటే ఎలా రిజిస్ట్రేషన్ అప్లై చేయాలి, వాళ్ళు ఎన్ని రోజుల్లోపు ఇస్తారు, మనం ఏమేమి డేటా ఎంటర్ చేయాలి అంతా కూడా జస్ట్ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంటుంది. వి వుడ్ సీ దట్ లేటర్. ఓకేనా? సో ఎనీ డౌట్స్?